హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. విశాఖ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు తెస్తారా, తెచ్చే అవకాశం అన్నది నిజంగా ఉన్నదా అన్నది ఈరోజు మన వీడియో యొక్క టాపిక్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన వీడియోని చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఆయన ఏమడిగిండు అంటే, ఈ రెండు అంశాలు అంటే విశాఖ రైల్వే జోను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నది మాకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కాబట్టి మాకు ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేర్చండి, మాకు విశాఖ రైల్వే జోన్ ఇవ్వండి, మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నది ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చాలా మంచిగా అడగడం జరిగింది. ఇది మంచి విషయమే, ఎందుకంటే మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ వస్తే, రైల్వే జోన్ వస్తే అని చెప్పేసి అడగడం మంచి విషయం. కాకపోతే కొంతమంది మేధావులు దీని మీద కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, గడిచిన 5 ఏళ్ల నుంచి వైసీపీ అనేది ప్రభుత్వంలో ఉండే, అంటే వైసీపీ పాలించింది ఆంధ్రప్రదేశ్ని. అప్పుడు మీరు నిద్రపోయిర్రా, అప్పుడు మీరు ఎందుకు అడగలేదు అని చెప్పేసి ఇప్పుడు నిలదీస్తున్నారు కొంతమంది. ఎవరిని? వైవి సుబ్బారెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని. నేను ఆ మేధావులకి ఒక విషయం గుర్తు చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద మేధావులైనా సరే పాపం వాళ్ళకు గుర్తు లేదో, లేదంటే బుర్ర దొబ్బిందో చిప్పు దొబ్బిందో తెలియదు, కానీ వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఏంటి ఆ విషయాలు అంటే, మొదటి విషయం, గడిచిన 5 ఏళ్లలో బీజేపీ అన్నది ఫుల్ మెజారిటీతో ఉండే, అంటే బీజేపీ దగ్గర మాత్రమే 303 సీట్లు ఉండే. అప్పుడు ఎన్డీఏ అంటే వేరే కూటమి పార్టీలతోటి బీజేపీకి అవసరం అన్నది లేకుండే. ఓన్లీ బీజేపీని ప్రభుత్వం రన్ చేయగల సత్తా అన్నది బీజేపీ దగ్గర ఉండే. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడగలేకపోయాడు. ఎందుకంటే ఆయన అడగకపోయినా బీజేపీకి అంత పట్టింపులు ఏమి ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం అనేది బీజేపీకి అప్పుడు లేదు. కానీ ఈరోజు పరిస్థితులు వేరు. ఈరోజు బీజేపీ సీట్లు తగ్గినాయి. 240 సీట్లు మాత్రమే బీజేపీ దగ్గర ఉన్నాయి. పాలించాలి అంటే, ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అంటే 272 సీట్లు అనేది ఉండాలి. అందుకే ఈరోజు సెంట్రల్లో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, బీహార్కి చెందిన నితీష్ కుమార్ గారు, వీళ్ళిద్దరే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ యొక్క మెయిన్ భుజాలు, మెయిన్ కాళ్ళు వీళ్ళిద్దరే. ఆ బీజేపీ పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ప్రస్తుతం నడుపుతున్నారు. వీళ్ళిద్దరూ ఒకవేళ వీళ్ళ ఏదైతే సపోర్ట్ ఉన్నదో గుంజుకుంటే అప్పుడు బీజేపీ అన్నది పడిపోద్ది. అందుకే ఇప్పుడు సెంట్రల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారు కాబట్టి, మంచి పవర్ ఉంది యాక్చువల్గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు ప్రధానమంత్రి గారిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కూటమిని అడగొచ్చు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, విశాఖకి రైల్వే జోన్ అనేది మీరు ప్రామిస్ చేసినవే ఇవ్వండి అని చెప్పేసి అడగొచ్చు. అందుకే ఈసారి తప్పకుండా అవకాశం ఉంది. ఇదొకటి. వైవి సుబ్బారెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ ఎందుకు అడగలేదు అంటే కారణం చెప్పిన, అడిగినా కూడా ఇది అయ్యేది కాదు. ఈరోజు అడిగితే తప్పకుండా అవుతుంది. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, నితీష్ కుమార్ గారు సెంట్రల్లో నేను ఇందాక చెప్పినట్టు పవర్ఫుల్గా ఉన్నది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు. నితీష్ కుమార్ ఎవరు అంటే బీహార్కి చెందిన వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు, బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి మోదీ గారికి మెలకబెట్టేసాడు ఆల్రెడీ. 2 రోజుల నుంచి మొత్తం భారతదేశంలో జరుగుతున్న చర్చ అదే, బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి నితీష్ కుమార్ అంటున్నాడు. ఇవ్వకుంటే ఏమవుతుంది, నితీష్ కుమార్ ఆయన పవర్ని లాగేసుకుంటాడు. అంటే సపోర్ట్ చేయడు ఎవరికి? బీజేపీకి. అటుపోయి మళ్ళీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తాడు. ఇట్లాంటి టైంలో మీరు కూడా ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా స్పెషల్ స్టేటస్ అడిగితే పని జరుగుతుంది. ఇది. ఇక నేను ముందు అంటే స్టార్టింగ్లో అడిగిన 2 ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు గారు తెస్తారా స్పెషల్ స్టేటస్ విశాఖకి రైల్వే జోను, తెచ్చే అవకాశాలు ఉన్నాయంటే అవును, 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు పవర్ఫుల్గా ఉన్నది సెంట్రల్లో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, ఆయన అడిగితే తప్పకుండా ఇప్పుడు కూటమి అంటే వాళ్ళే కదా, వాళ్ళ పార్టీనే ఉంది పవర్లో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వగలరు. వాళ్ళు ఎవరినో అడగక్కర్లేదు, వాళ్ళే ఇవ్వగలరు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు 100% తేగలరు. విశాఖ రైల్వే జోన్ తేగలరు, ఈవెన్ మన స్పెషల్ స్టేటస్ తేగలరు, ఈవెన్ మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే జరగనుందో దాన్ని కూడా ఆపగలరు. అందుకే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇక మనం నితీష్ తెస్తారా, ఫస్ట్ ప్రశ్న తెస్తారా అంటే మరి అది చూడాలి. ఎందుకంటే తేగలరు, ఆయన పవర్లో ఉన్నారు కాబట్టి తేగలరు. కానీ తెస్తారా అంటే దానికి సమాధానం నా దగ్గర లేదు. మరి ఆయనకి బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఒప్పందం ఏంటి? బీజేపీ అన్నది కూటమి కాబట్టి అడగొద్దు అని చెప్పేసి ముందే చెప్పినట్టున్నారు. పాపం నితీష్ కుమార్ అయితే అడిగిండు, ఈయన మాత్రం ఇంతవరకు అడిగిన పాపానికే పోలేదు. అదీ కాకుండా పురంధేశ్వరి గారు కూడా మంచి పవర్లో ఉన్నారు.
ఒక్క సీటు కూడా లేని దగ్గర ఆమె 8 సీట్లు తీసుకొచ్చింది. అట్లాంటిది మంచి పవర్లో ఉన్నారు కాబట్టి, పురంధేశ్వరి గారు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి, పురంధేశ్వరి గారికి కూడా స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, దాని వాల్యూ అంటే ఏంటి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా పురంధేశ్వరి గారు కూడా అడుగుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడిగితే తప్పకుండా స్పెషల్ స్టేటస్ వస్తుంది, విశాఖకి రైల్వే జోను వస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది కూడా ఆగిపోద్ది. ఇది మొత్తం సమ్మరైజ్ చేస్తే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అనేది ఫైనల్ ఆన్సర్ ఇదే. ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే చేయగలరు. ఇక తలుచుకుంటారా? లేదు, కష్టం. ఎందుకు కష్టం అంటే తలుచుకోవాలి అన్న మంచి హృదయం ఉంటే చేయొచ్చు, కానీ చేస్తారా అంటే చేయరు. ఎందుకంటే రాజకీయం. ఈ విశాఖ స్టీల్ ప్లాంటుతో రాజకీయం అన్నది ముడిపడి ఉంది. ఇంకోటి మనకి విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో దాంతో కూడా రాజకీయం ముడిపడి ఉన్నది. స్పెషల్ స్టేటస్ దాంతో కూడా రాజకీయం ముడిపడి ఉన్నది. అందుకే వీళ్ళు చేయరు. సరే, వీళ్ళు అడిగినా బీజేపీ ఇస్తుందా అంటే ఆల్మోస్ట్ నో అనే అనుకోవాలి మనం. కానీ వీళ్ళు తలుచుకుంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ ఏదైతే గవర్నమెంట్ ఉందో దాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, ఎందుకు నేను అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉన్నది. ఎందుకు అంటే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీకి చెందినోడు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. కాకపోతే రేవంత్ రెడ్డి ఎవరు అంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే కాదు అని చెప్పేసి అనడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మీరు బీజేపీకి లేదు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, విశాఖకి రైల్వే జోన్ ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పేసి మీరు అడిగితే 100% బీజేపీ ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోయినా మీరు ప్రస్తుతం ఉన్న సెంట్రల్లో ఉన్న పార్టీని పడగొట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చి సెంట్రల్లో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేసి మీరు స్పెషల్ స్టేటస్ అనేది సంపాదించవచ్చు, విశాఖకి రైల్వే జోన్ అనేది సంపాదించవచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపొచ్చు. ఈ అవకాశం అనేది మన దగ్గర ప్రస్తుతం ఉన్నది. ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందా అంటే చాలా కష్టం, మళ్ళీ రావడం అయితే ఇంపాసిబుల్. ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సేమ్ పని నితీష్ కుమార్ చేస్తున్నాడు. నితీష్ కుమార్ ఒకటి అన్నాడు, లేదు నాకు స్పెషల్ స్టేటస్ కావాలా, అంతే. వేరే ఒక్క మాట అనలేదు, వేరే ఏం మాట్లాడలేదు. ఎవరితోటి గడిచిన 2 రోజుల్లో మాట్లాడతలేడు, చాలా సీరియస్గా ఉన్నాడు. అడిగేసిండు, చాలా సీరియస్గా ఉన్నాడు. అంటే బీజేపీకి ఒక భయం పుట్టుకున్నది. అరే, ఇక్కడ ఒక చిన్న పాలిటిక్స్ కూడా ఉన్నది. ఏంటి ఆ పాలిటిక్స్ మీకు చెప్తా. ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి రోజులు వస్తాయి. ఎట్లా చెప్తా మీకు. ఒకవేళ నితీష్ కుమార్ ఆయన అడిగిన స్పెషల్ స్టేటస్ అన్నది బీజేపీ అంటే ఎన్డీఏ ఇవ్వకపోతే నితీష్ కుమార్ తన సపోర్ట్ అన్నది బీజేపీని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు బీజేపీ అనేది ఇంకా వీక్ అయిపోద్ది. అప్పుడు బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం పడుతుంది. అవసరం పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సపోర్ట్ చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అడిగి స్పెషల్ స్టేటస్ విశాఖకి రైల్వే జోన్ అన్నది అప్పుడు కూడా అడగొచ్చు. కాకపోతే ముందు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒప్పుకోకపోతే ఇవన్నీ ఫస్ట్ మీరు అడగండి. మన పిఎం గారిని, బీజేపీ పార్టీని, అక్కడ ఉన్న సెంట్రల్ మంత్రులని ముందు మీరు అడగండి. అడిగినాక వాళ్ళు నో అంటే కదా ఇదంతా కథ. ముందు అడగాలి. ఎందుకంటే నితీష్ కుమార్ ఆల్రెడీ అడిగిండు, తన పని చేయించుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరేమో ఆశిస్తారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఎంతమంది మీకు తెలుసో వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.